ఏంట్రా నీ ప్రాబ్లం? వై ఆర్ యు ఇరిటేటింగ్ మీ? నేను సర్చ్ చేశా, టాప్ 10 టెక్నీషియన్స్లో మీరే నెంబర్ 1. థ్యాంక్స్ అన్నయ్య నా పనిని గుర్తించినందుకు. మరి బ్లాక్ మెయిలింగే నాకు నచ్చలా. నిన్ను చూస్తే నువ్వు బాగా నచ్చేస్తున్నావురా, కాకపోతే నీ ఇరిటేషన్ నచ్చట్లేదు. చూడడానికి నువ్వు కూడా బాగా ఉన్నావే, కానీ నువ్వు మగోడ్లాగా మందు సిగరెట్లు తాగడమే నాకు నచ్చట్లా. సర్లే ఈ ఏడు పంత ఎందుకనే ఆర్టిస్ట్కి ఏదో తీసుకురా, దాని సంగతి ఏంటో చూస్తాను. పేమెంట్ ఎంత కావాలో అడుగు, ఇచ్చేస్తా. మీ పనిలో ఏదో లాజిక్ మిస్ అవుతుందిరా, ఏదో ఇల్లీగల్ బిజినెస్ లాగా ఉంది. ఐ కాంట్ డూ దిస్. మీ కర్మ, నేనేం చేయలేను. బాయ్. ఏ హీరో, ఓవర్గా థింక్ చేయకు. నీ పని కన్నా డబ్బు ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పనికిమాలిన పనులు చాలా ఉన్నాయి తెలుసా, కానీ నాకు డబ్బు కంటే పనే ఇంపార్టెంట్. బాయ్. చావు కనబడితే హాయ్ చెప్పడం, కనబడితే బాయ్ చెప్పడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. నీకు అలవాటేనా? నువ్వు చస్తే వీడు తట్టుకోగలడా? ఎరా తట్టుకోగలవా? పేల్చిపడేనా? రేయ్ ఓకే 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 ఓకే. నీ గురించి నాకు బాగా తెలుసు. ఏం జరిగిందో చెప్పండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎలా చెప్పాలనుకున్నా పర్వాలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి కోర్టులు చట్టాలు ఉన్నాయి. మీరు ధైర్యంగా చెప్పండి. సార్ అది నేను పాజిటివ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో జాబ్ చేస్తున్నాను సార్. ఆ, అక్కడ అవినాష్ అని అతన్ని లవ్ చేశాను. ఉమ్, అతను మా కంపెనీ ఓనర్ బిచ్చుబాయ్ తమ్ముడు కూడా సార్. కంపెనీ ఈవెంట్ మీటింగ్ ఉంది అంటే తనతో కలిసి వెళ్ళాను సార్. మార్గం మధ్యలో కూల్ డ్రింక్లో ఏం కల్పించాడో తెలీదు. నేను అన్కాన్షియస్లో ఉండగా నన్ను న్యూట్గా వీడియోస్ తీశాడు సార్. ఇప్పుడు ఆ వీడియోస్ చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. చూడండి సార్. చూడమ్మా, నువ్వు ఇలా ఏడుస్తూనే ఉంటే వాడు ఇంకా ఏడిపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎదురుపడాలి, తిరగబడాలి, కలబడాలి. రవికుమార్, ఎస్ సార్. వాడిని పిలిపించు. ఓకే సార్. రోడ్డు మీద పోయే పోకిరల్ని దేశముద్రను లవ్ చేస్తారు. అది సరే పక్కన పెట్టండి. మీ పేరెంట్స్ని ఎటు తిరిగి పట్టించుకోరు. అట్లీస్ట్ మీ ఫ్యూచర్ గురించి ఆలోచన కూడా ఉండదా? సారీ సార్.